తిరుపతిలోని మహతి కళాక్షేత్రం వేదికగా 13వ పంచగవ్య జాతీయ వైద్య మహాసమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కంచిలోని పంచగవ్య విద్యాపీఠం, పంచగవ్య డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మహాసమ్మేళనానికి దేశవ్యాప్తంగా పంచగవ్య వైద్య శాస్త్రంపై అధ్యయనం, పరిశోధనలు చేస్తున్న వైద్యులు, గవ్య ఉత్పత్తి నిర్వాహకులు, గోశాల నిర్వాహకులు, గోరక్షకులు మొత్తం 1200 మందికి పైగా భాగస్వాములవుతున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన శుక్రవారం ఉదయం మహతి కళాక్షేత్రంలో పంచగవ్య విద్యాపీఠం ఉపకులపతి గవ్య సిద్ధాచార్య నిరంజన్ వర్మ గురూజీ, అఖిల భారత గోసేవా ఫౌండేషన్ కోఆర్డినేటర్ బాలకృష్ణ గురుస్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొని గోపూజను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. అనంతరం గోమాతను మహతి కళాక్షేత్రంలో ప్రదక్షిణ గావించారు. ఆపై మహతి కళాక్షేత్రంలో జ్యోతి ప్రజ్వలన చేసి పంచగవ్య వైద్య మహాసమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి నిరంజన్ వర్మ గురూజీ, బాలకృష్ణ గురుస్వామి, బృందావనంకు చెందిన బలరాం దేవాచార్య మహారాజ్, పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ప్రసంగిస్తూ గోమాత సేవే గోవిందుడి సేవ అని, గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గో ఆధారిత వ్యవసాయాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ భూమాత, గోమాత, తులసిమాత తల్లితో సమానమని, వారసత్వ పరంపరమైన గోమాత సంరక్షణకు టీటీడీ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. గో భక్తులకి, గో రక్షకులకి అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. అతిరథ మహారథులు వేదిక మీద ఉన్నారు, స్వామీజీలు, గోరక్షకులు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గోవులన్నా గుళ్ళన్నా నాకు చాలా ప్రాణమిత్రులరా. గోవులన్నా గుళ్ళన్నా చాలా నాకు గోవులకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు ధర్మకర్తల మండలి సభ్యుడిగా 2 సంవత్సరాలు పనిచేశాను, 2015 నుంచి 2017 వరకు. గోవుకి మనిషికి చాలా అవినాభావ సంబంధం ఉంది. తల్లిపాలు మనం 1 సంవత్సరం 6 నెలలు తాగుతాం. తిరిగి ఆ ఆవు పాలతోనే మనం జీవితాంతం బ్రతుకుతున్నామంటే కన్న తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో గోమాతను కూడా అదే విధంగా గౌరవించాలి. మిత్రులారా, భూమాత, గోమాత, తులసీమాత ఈ 3 కన్న తల్లితో సమానం. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ గో రక్షకులు అవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో పూర్వంలో నాకు తెలిసినంత వరకు ఆ రాజ్యాల సంపద అక్కడున్నటి గో సంపద మీద ఆధారపడిందంట. ఆ రాజ్యంలో ఎన్ని గోవులు ఉన్నాయో దాని మీద ఆ రాజ్యంలో ఉన్నటువంటి గో సంపద ఆధారపడింది. అంటే ఆది కాలం నుంచి, అనాది కాలం నుంచి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద గోవులు. ఆ గోవుల్ని కాపాడుకొని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? కాబట్టి ఆ విధంగా గో రక్షణకు మనందరం నడుం బిగించాల్సిన అవసరం ఉంది.